ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వడదెబ్బకు గురయ్యారు. కర్నూలు డీసీసీ కార్యాలయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడి వారు ప్రాథమిక చికిత్స చేయించడంతో రఘువీర కోలుకున్నారు. పెరిగిన ఎండల కారణంగా ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, చెప్పండి, ప్రస్తుతం రఘువీర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ విషిత. కర్నూలు జిల్లాలో విపరీతమైన ఎండలు ఈ ఎండాకాలం ప్రారంభించే రోజుకి 41 డిగ్రీలు మించిపోతుంది. ఈరోజు 44 డిగ్రీలు కర్నూలులో ప్రధానంగా ఎండ యొక్క ఉష్ణోగ్రత నమోదైంది. అయితే 21వ రాజీవ్ గాంధీ 21వ వర్ధంతి సందర్భంగా కర్నూలుకు వచ్చినటువంటి రఘువీరకి వడదెబ్బ పట్టింది. అయితే దీంతో సొమ్ముతిల్లి పడిపోయినటువంటి రఘువీరాని డీసీసీ కార్యాలయంలో ప్రాథమిక చికిత్స చేశారు. అయితే అప్పటికే అనారోగ్యంగా ఉన్నటువంటి రఘువీర ఈ యొక్క కార్యక్రమంలో కలగొరకు తిరుగుతూ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.